హాయ్ ఫ్రెండ్స్, సైనిక్ స్కూలు సిక్స్త్ ఎంట్రన్స్ కౌన్సిలింగ్ రిజల్ట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. దాన్ని మనం గూగుల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఫస్ట్ ఎన్టీఏ అని కొట్టి ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ కొడుతున్నాను. ఎన్టీఏ అని కొట్టగానే ఎన్టీఏ ఏఐఎస్ఎస్ఈ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనకి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనే వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ లేటెస్ట్ న్యూస్ అని ఉంటుంది చూడండి. ఆ లేటెస్ట్ న్యూస్ దగ్గర క్లిక్ హేర్ ఫర్ స్కోర్ కార్డ్ అని ఉంటుంది చూడండి. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. స్కోర్ కార్డు, అప్లికేషన్ నెంబరు, మీరు అప్లికేషన్ నెంబరు అంటే హాల్ టికెట్ నెంబర్ కాదు ఫ్రెండ్స్, అప్లికేషన్ నెంబరు అక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా అంటే నాకైతే ఎవరి నెంబర్లు నా దగ్గర లేవు ఫ్రెండ్స్, అందువల్ల నేను వరకు జనరల్ కొట్టాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డే దగ్గర, మంత్ దగ్గర, ఇయర్ దగ్గర కరెక్ట్గా కొట్టి తర్వాత ఇక్కడ ఎంటర్ సెక్యూరిటీ పిన్ అని ఉంటుంది. ఆ ఎంటర్ సెక్యూరిటీ పిన్ కానీ కొట్టి తర్వాత మనం సబ్మిట్ కొడితే ఓకే చేస్తే ఎమ్మటే మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే కూడా వస్తాయి ఫ్రెండ్స్. గమనించండి. చూడండి, ఫస్ట్ అప్లికేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఈ యొక్క పిన్ నెంబరు, నాలుగోది సబ్మిట్ కొట్టగానే మనం సెలెక్ట్ అయ్యామా లేదా అనేటువంటిది వస్తుంది. సెలెక్ట్ అయితే మాత్రం మరి ఏ స్కూలు వచ్చింది కూడా అక్కడ చూపిస్తుంది. దాన్ని మనం ఇష్టం ఉంటే ఆ స్కూలు యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే కన్సిడర్డ్ నొక్కితే నెక్స్ట్ రౌండ్కి మనం ఫార్వర్డ్ అవుతాం ఫ్రెండ్స్. యాక్సెప్ట్ నొక్కిన తర్వాత మళ్ళీ మనం మార్చుకోవడానికి ఉండదు, గమనించగలరు. ఓకే, నేను ఇప్పుడు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ లింక్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఈ పిన్ నెంబర్ కానీ కొడితే పిన్ అనేటువంటిది అది వస్తుంది. అదేం మీకు ముందు ఉండదు, మీ రిజల్ట్ వస్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వస్తే ఓకే, రాకున్నా డోంట్ వరీ, ఇంకా మనకి 7 రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్లలో కూడా మనకు వస్తుంది, అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బీ కూల్, బీ పాజిటివ్, ఆల్ ది బెస్ట్. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే మీకు ఎవరైతే సైనిక్ స్కూల్ ఏ స్కూల్ వచ్చిందో మీకు ఒకసారి కామెంట్ పెట్టండి. ఏ స్కూల్ మంచిది, ఏ స్కూలు ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను మరి తర్వాత వీడియోలో చెప్తాను. అందుకు మీరు చేయవలసింది ఏంటంటే మీకు వచ్చిన స్కూల్ని చెప్పండి. ఓకే, ముందు స్కూల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ విషయాలు ముందు దృష్టిలో పెట్టుకోండి. ఏమిటంటే, ఒకటి మీకు దగ్గరుందా లేదా, రెండోది అది ఓల్డ్ స్కూలా లేదా న్యూ స్కూలా, ఇంకొకటి అక్కడ ఎవరైనా మీకు ఇంతకుముందు సీనియర్ స్టూడెంట్స్ తెలిసిన వాళ్ళు చేరున్నారా లేదా, ఇలా కొన్ని విషయాలను అయితే పకడ్బందీగా తెలుసుకోండి. ఎందుకంటే మనం పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళటానికి కూడా కొంచెం సూటబుల్గా ఉండాలి. మన సౌత్ ఇండియా వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళు అయితే నాకు తెలిసి ఒడిశా, కేరళ, చెన్నై, బెంగళూరు ఈ 4 స్టేట్స్లో మాత్రం చేరడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.